ఓం సద్గురుభ్యో నమః పరమగురుభ్యో నమః. మనం ఇంతకుముందు 8 మంత్రాలు చెప్పుకున్నాం. 8 మంత్రాలలో ముఖ్యంగా యద్వైతన్న పశ్యతి, యద్వైతన్న జిఘ్రతి, యద్వైతన్న రసయతి, యద్వైతన్న వదతి, యద్వైతన్న శృణోతి, యద్వైతన్న మనుతే, యద్వైతన్న స్పృశతి, యద్వైతన్న విజానాతి. ఈ 8 చెప్పుకున్నాం. అయితే మనం సుషుప్తి అవస్థలో, జాగ్రత్త అవస్థలో వీటి భావాన్ని చూస్తున్నాము, సుషుప్తి అవస్థలో దాని అభావాన్ని చూస్తున్నాం. మన చూపు అనేది అపరిలుప్తం, అంటే మనం నశించేదిగా. జాగ్రత్త అవస్థలో ఎట్లా ఉన్నామో సుషుప్తి అవస్థలో కూడా అట్లాగే ఉన్నాం. తేడా ఏంటంటే దృశ్యంలో తేడా వచ్చింది. దృశ్యం కనబడము, కనబడకపోవడం, ఈ రెండిట్లనే తేడా వచ్చింది. ఆ దృశ్యాన్ని కనపరిచేది బుద్ధి, ఇక్కడ బుద్ధి లేదు కాబట్టి దృశ్య అభావం చూస్తున్నాం. కానీ మన చూసే చూపుకు లోపం లేదు, మన ద్రష్టత్వానికి లోపం లేదు. జాగ్రత్త అవస్థలు ఎట్టున్నామో, స్వప్నావస్థలు ఎట్టున్నామో, సుషుప్తి అవస్థలు కూడా అట్లాగే ఉన్నాం. ఏమి తేడాలు అనేది ఏమి తేడా లేదనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం అన్నమాట. అయితే మనకిప్పుడు 8 శక్తులు ఉన్నాయి. 8 శక్తులు ఉన్నాయి. కంటితో చూసే శక్తి ఒకటి, ముక్కుతో వాసన చూసే శక్తి ఒకటి, నాలుగుతో రుచి చూసే శక్తి ఒకటి, నోటితో మాట్లాడే శక్తి ఒకటి, మరి చెవులతో వినే శక్తి ఒకటి, మనస్సుతో సంకల్పం చేసే శక్తి ఒకటి, చర్మంతో స్పృశించే శక్తి ఒకటి, బుద్ధితో ఆలోచించే నిర్ణయించే శక్తి ఒకటి. ఆ విధంగానే కర్మేంద్రియాలతో ఈ వాక్కును వదిలిపెడితే ఇంకా 4 ఉంటాయి కదా, వాటితోటి కర్మ చేసే శక్తి కూడా మొత్తం కలిసి 10 శక్తులు, 11 శక్తులు అయిపోయినాయి. మనకు ఎన్నైనాయి? 11 శక్తులు అయినాయి. ఇది మనకంటే ఇప్పుడు 11 గుణాలు ఉన్నాయన్నమాట. 11 గుణాలు విడివిడిగా ఉన్నాయి. దేని దానికి చూస్తున్నాగా. చూసేది వేరే పని అయిపోయాయి, వినేది వేరే పని అయిపోయాయి, మాట్లాడేది వేరే పని అయిపోయాయి, వాసన చూసేది వేరే పని అయిపోయాయి, చేతులతో చేసేది వేరే పని అయిపోయాయి, కాళ్ళతో తడిచేది వేరే పని అయిపోయాయి. ఇప్పుడు 11. ఆ రావణాసురుడికేమో 10 తలకాయలు, మనకేమో ఇంకోటి పెరిగింది, 11 తలకాయలు అయినాయి. 11 తలకాయలు అయిపోయినాయి మనకు. 11 తలకాయలతో వ్యవహారం చేస్తున్నాం అన్నమాట. ఏ సమయానికి ఏది అవసరమైతే ఆ తలకాయతో ఆ వ్యవహారం చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎట్లున్నాయంటే, ఒక ఆవు ఉన్నదనుకోండి. ఆవుకు 2 కొమ్ములు వేరుగా ఉంటాయి, 2 చెవులు వేరుగా ఉంటాయి, ఓ గంగడోలు వేరుగా ఉంటుంది, తోక అనేది వేరుగా ఉంటాయి, 2 కళ్ళు వేరుగా ఉంటాయి, ముక్కు వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటాయి. ఒకటే ఆవు, ఎన్ని అవయవాలు ఉన్నాయి చూడు, ఎన్ని అవయవాలు. విడిగా చూస్తే అవయవాలుగా కనబడతాయి. కానీ ఇది గోవు అని అన్నాం అనుకోండి, అవయవాలన్నీ మాయమైపోయి గోవు అయిపోతుంది. అది అంటే అవయవిభావం దాంట్లో ఉంది. గోవులో, ఒక ఆవులో అవయవ భావం, అవయవాలుగా చూస్తే వేరుగా ఉంటాయి. ఆ అవయవాలని జోడించినాం అనుకోండి, అప్పుడు అవయవి ఆవు అవుతుంది. ఒక గంగడోలు ఒకటే ఆవు కాదు కదా, తోక ఒకటే ఆవు కాదు కదా, కళ్ళు ఒకటే ఆవు కాదు కదా, కొమ్ములు ఒకటే ఆవు కాదు కదా, చెవులు ఒకటే ఆవు కాదు కదా. కాబట్టి విడివిడిగా ఇన్ని అవయవాలు కలిపితే కానీ అది ఆవు కాల. ఈ అవయవాలను పీకేసినాం అనుకోండి, ఇంకా ఆవు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఆ విధంగానే గోవులాగా మనం ఆత్మ. మనకు మరి 11 రకాల అవయవాలు ఉన్నాయి. 11 రకాల అవయవాలు ఉన్నాయి. అవయవాలు అంటే పనులు అనుకోండి. ఆడనేమో అవయవాలు, ఈడనేమో పనులు. స్వభావం, ఆడనేమో అవయవం, స్వభావమే నా అవయవం. ఈడ
వీళ్ళేమో గుణాలు అంటారు వీటిని. ఎవరు నైయాయికులు, వైశేషికులు, ఇంకా చార్వాకులు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని అవయవాల కింద లెక్కేస్తారన్నమాట. ఏమి కన్నుతో చూడడము ఒక విభాగం, అది ఒకటి విభాగం అన్నమాట. చెవులతో వినడం ఇవన్నీ వేరు వేరు విభాగాలు, మొత్తం 11 విభాగాలు కలిసి మనమైనాం. మనం ఉన్నాము, మనలో ఇవన్నీ 11 ఉన్నాయి. అంటే అది నిజమేగా మరి. మన అనుభవంలో అట్లుంది. నీ అనుభవంలో ఏ పిల్లోని అడిగినా కానీ ఇప్పుడు మనం చెప్పినాం అనుకో, నీ దగ్గర 11 శక్తులు ఉన్నాయంటే అవును మీరు చెప్పింది నిజమే, మాకు ఇప్పటిదాకా తెలియదు కానీ ఇవన్నీ ఉన్నాయి మాత్రం నిజమే, ఇప్పుడు అవగాహన వచ్చేసింది, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నది. కానీ వేద ఉద్దేశం అది కాదు. వేదం ఉద్దేశము మనకు 11 రకాల శక్తులు ఉన్నాయని చెప్పటం ఉద్దేశం కాదు. యద్వై తన్న పశ్యతి, యద్వై తన్న జిఘ్రతి, యద్వై తన్న రసయతి, యద్వై తన్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కడే చేస్తున్నాడు. ఇవన్నీ ఒక్కడే చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇదంతా ఒక్కడి స్వరూపమే అని, ఇదంతా ఒకడే చేస్తుండని చెప్పడం అన్నమాట. ఒక్కడిలోనే ఇవన్నీ ఉన్నాయి. మనలోనే మనం ఉండేది ఒక్కలమే. మనకే ఇవన్నీ మనం చేసేది మనం ఒక్కలమే. మనం చేసేది ఒక్కలమే. ఇవన్నీ అవయవాలు కాదు. ఇవన్నీ అవయవాలు కాదు. ఇదంతా కలిసి జ్ఞానం. ఇదంతా కలిసి జ్ఞానం. కంటి దగ్గరకు వచ్చి రూపాన్ని చూస్తున్నాం కదా, పశ్యతి అంటున్నాడు కదా, చూస్తున్నాం కదా. అది ఇవన్నీ మనకు 8 రకాల జ్ఞానాలు, 5 రకాల జ్ఞానాలు ఉన్నాయి, 5 రకాల కర్మలు ఉన్నాయి. చేసేది మాత్రం మనం ఒకటే చేసేది మాత్రం ఒకటే. మరి ఈ విభాగం అనేది మనకు అట్లా అనుభవంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అనుభవంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదంటే ఇది ఉపాధి భేదం వల్ల అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఉపాధి భేదం వల్ల. ఇప్పుడు ఆకాశం వాస్తవికంగా ఒకటే. ఆకాశం వాస్తవికంగా ఒకటే ఆకాశం అయినా ఆ ఆకాశం కూడా వ్యాపకమైన ఒకటే ఆకాశం అయినా అది కుండలో ఉన్నప్పుడు కుండాకాశం అంటారు, ముంతలో ఉన్నప్పుడు ముంతాకాశం అంటారు, గ్లాసులో ఉన్నప్పుడు గ్లాకాశం అంటారు, చెంబులో ఉన్నప్పుడు చెంబాకాశం అంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఆకాశం అంటారు, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమం ఆకాశం అంటారు, రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ఆకాశం అంటారు, ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంటే ప్రధానమంత్రి ఆకాశం అంటారు. ఇప్పుడు ఎన్ని ఆకాశాలైనవి? ఓరి ప్రపంచంలో ఇక ఎన్ని ఆకాశాలు ఉన్నాయంటే అవి మనకు కొలత కందనని ఆకాశాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ స్వర్గంలో లేవా, ఇంకా నరకంలో లేవా? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి. మన శరీరంలో ఆకాశం లేదా? ఇంకా ఈ ఎన్ని రకాల శరీరాలంటే మరి శరీరాల్లో మనిషి శరీరం ఒకటి, మళ్ళీ ఇవి దగ్గర 600 కోట్లు ఉన్నారు కదా. ఇంకా ఇవన్నీ లెక్క పెట్టుకుంటే పోతే ఆకాశం ఎన్ని విభాగాలు అయిందో చూడండి. ఇక ఒకటే ఆకాశం ఎన్నో విభాగాలుగా అయినట్టుగా అయినా కానీ ఇప్పుడు విభాగం చేసింది ఏంటంటే వస్తువులు విభాగం చేసినాయి. వస్తువుల వల్ల దానికి విభాగం అనేది ఏర్పడింది. వస్తువులు లేకపోతే దానికి విభాగం అనేది వచ్చే సమస్య లేదు. ఇప్పుడు ఆ ఘటం ఉండబట్టి ఘటాకాశం అని పేరు వచ్చింది. ఆ ఘటాకాశాన్ని ఏర్పాటు చేసింది ఘటమే కదా. ఆ విధంగానే మఠాకాశం అని ఏర్పడింది, గృహాకాశం అని ఏర్పడింది. ఆ గృహాకాశం అని ఆ గృహము మఠం ఉండడం బట్టి దానికి అట్లా పేరు వచ్చింది, అట్లా పేరు వచ్చేసింది అన్నమాట. కానీ వాస్తవికంగా ఇన్ని ఆకాశాలు లేవు. ఉండేది ఒకటే ఆకాశం అన్నమాట. ఒకటే ఆకాశాన్ని ఈ పదార్థాలు వేరు చేసినట్టుగా, కుండ అనేది ఒక పదార్థము, చెంబ అనేది ఒక పదార్థము, ఘటం అనేది ఒక పదార్థము, ఇల్లు అనేది ఒక పదార్థము, పదార్థాలు మనల్ని వేరు చేసినట్టుగా, అంటే ఆకాశాన్ని వేరు చేసినట్టుగా మనల్ని కన్ను వేరు చేసింది, చెవు వేరు చేసింది, నాలుక వేరు చేసింది, ముక్కు వేరు చేసింది. అన్ని కుండలు వేరైనా, కుండలలో రకాలు వేరైనా, ఇండ్లు వేరైనా, ఇండ్లల్లో రకాలు వేరైనా, మఠాలు వేరైనా, మఠాలలో
ఆ మఠాల ఆకారాలు వేరైనా అన్నిట్లో ఉండేది ఒకటే ఆకాశం ఎట్లనో ఆ విధంగానే ఇప్పుడు కన్ను వేరే ఉంది, చెవు వేరే ఉంది, ముక్కు వేరే ఉంది, నోరు వేరే ఉంది, మళ్ళీ నోట్ల రుచి ఒకటి వాక్కు రెండు వేరే ఉన్నాయి. ఏ ఇంద్రియాలకు ఆ ఇంద్రియాలు వేరే వేరే ఉన్నాయి. ఏమి అయితే కంటిలో ఉన్నప్పుడు చక్షురు బ్రహ్మ అంటాం మనల్ని, ఘటంలో ఉన్నప్పుడు ఘటాకాశం అన్నట్లుగా ఇప్పుడు ఘటాకాశాన్ని ఘటాకాశం అనాల్సిందే కానీ మఠాకాశం అంటామా, గృహాకాశం అంటామా, ఆఫీస్ ఆకాశం అంటామా? ఎందుకంటే అది అట్లా అనాలంతే. చక్షులో ఉన్నప్పుడు చక్షురు బ్రహ్మ అనాల్సిందే మనల్ని, చెవులో ఉన్నప్పుడు శ్రోత్ర బ్రహ్మ అనాల్సిందే, ముక్కులో ఉన్నప్పుడు గ్రాణ బ్రహ్మ అనాల్సిందే. మనమే కదా ముక్కు దగ్గరకు వచ్చి గ్రాణాన్ని స్వీకరించేది. నాలుగు దగ్గరకు వచ్చినప్పుడు రసన బ్రహ్మ, వాక్ బ్రహ్మ రెండు అవుతాం అన్నమాట. ఈ విధంగా మనము ఉపాధిని బట్టి మనకు పేరు వచ్చింది. ఘటాన్ని బట్టి ఘటాకాశము, గృహాన్ని బట్టి గృహాకాశం అని వేరువేరుగా ఆకాశానికి భేదాలు వచ్చినట్టుగా, పేర్లు విభాగమైనట్టుగా ఇక్కడ కూడా మన ఇంద్రియాలను బట్టి ఆ ఇంద్రియాల భేదంతో మనకు భేదంగా ఆభాసిస్తుంది. అన్ని ఘటాలలో ఉండేది ఒకటే ఆకాశం ఎట్లనో, అన్ని మఠాలలో ఉండేది ఒకటే ఆకాశం ఎట్లనో, అన్ని ఇంద్రియాలలో ఉండేది మనమే. మనకు భిన్నంగా ఇంకోటి వచ్చి చూసేది లేదు, వినేది లేదు, తినేది లేదు, మాట్లాడేది లేదు. కాబట్టి ఇప్పుడు అవి గోవుకేమో అవయవాలు ఉన్నాయి, గోవుకేమో అవయవిభావం సంబంధం ఉందన్నమాట. ఇక్కడ మనం ఉండేది అవయవం మనం జ్ఞానస్వరూపం అంతే, జ్ఞానస్వరూపం అంతే. ఆకాశం ఎట్లా నిరాకారము అట్లా కూడా మనం కేవలం జ్ఞానస్వరూపం. కానీ ఆ ఉపాధి కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుక, స్పర్శ ఈ ఉపాధి భేదం బట్టి మనకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. కానీ అన్నిట్లలో ఉండేది ఇట్లా ఆకాశము, అన్నిట్లలో ఉండేది జ్ఞానమే. కంటితో చూస్తున్నది ఒక జ్ఞానము, చెవుతో వింటున్నది ఒక జ్ఞానము, ముక్కుతో వాసన చూస్తున్నది ఒక జ్ఞానము, నాలుకతో రుచి చూస్తున్న ఒక జ్ఞానము, నోరుతో మాట్లాడుతున్నది ఒక జ్ఞానము. ఈ జ్ఞానంలో ఏం తేడా ఉంది? అంత సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మలో జ్ఞానస్వరూపంలో ఎక్కడ తేడా ఉంది? నీకు వృత్తి భేదం అయింది, ఘటపటాదుల భేదం అయినట్టుగా ఘటాలు వేరే ఘటాకాశం అన్నట్టు, మఠాదులు వేరే మఠాకాశం అన్నట్టుగా ఆకాశం అన్నిట్లుందిగా. ఘట ఆకాశము, మఠ ఆకాశము, ఆఫీసు ఆకాశము, ఇల్లు ఆకాశము, చెంబు ఆకాశం, పదార్థాలు మారినాయి కానీ ఆకాశం అని పేరు మారిందా? ఎన్నో పదార్థాలు మారినాయి. ఎన్ని పదార్థాలు మారినా ఆ పదార్థం పేరు వేరువేరుగా ఉన్న పదార్థంలో ఉండే ఆకాశం అని పేరుంది కదా, అది ఎక్కడైనా మారిందా చూడండి. మీ ఊళ్ళో ఉండే ఆకాశం వేరే, నా ఊళ్ళో ఉండే ఆకాశం వేరే. అర్థమైందా? ఇప్పుడు పాకిస్తాన్ పైన విమానం పోతే పోనేరు, మా ఆకాశం అంటారు. మా పర్మిషన్ లేకుండా మా ఆకాశంలో ఆకాశాలంతా ముక్కలు చీల్చుకున్నారు, ఉండేది ఒకటైనా సరే. ఆ ఇండియా పైన చైనా వాళ్ళ విమానాలు పోతే ఊరుకుంటావా? ఎవడి విమానం ఊరుకోం కదా. ఇది మా ఆకాశం, ఇది భారతదేశ ఆకాశం. ఇవన్నీ ఇప్పుడు భారతదేశం మారింది, పాకిస్తాన్ మారింది, చైనా మారింది, అమెరికా మారింది, బర్మా మారింది, బంగ్లాదేశ్ మారింది, ఆకాశం ఏమైనా మారింది? అయ్యింది. ఆ ఉపాధితోటి దానివల్ల అట్లా పేరు వచ్చింది దానికి, అంతే. కానీ ఆ ఉపాధి భేదమే కానీ వస్తు భేదం అనేది ఎట్లా లేదో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉపాధి భేదమే తప్ప కన్ను మారింది, కంటి జ్ఞానం ఎక్కడ మారింది? కన్నుతో చూస్తున్నది ఒక జ్ఞానం, చెవితో వింటున్న ఇది ఒక జ్ఞానం, ముక్కుతో వాసన చూస్తున్న ఇది ఒక జ్ఞానం, నాలుకతో రుచి చూస్తున్న ఇది ఒక జ్ఞానం, చర్మంతో స్పర్శిస్తున్న ఒక జ్ఞానం, నాలుకతో మాట్లాడుతున్న ఇది ఒక జ్ఞానం. ఈ జ్ఞానానికి ఎక్కడ తేడా ఉంది? మనం జ్ఞానస్వరూపులం కదా, జ్ఞానంలో ఎక్కడ తేడా వచ్చింది నీకు? ఉపాధిలో తేడా వచ్చేసింది, ఉపాధిలో తేడా వచ్చింది. కాబట్టి ఆవుకు అవయవాలు, ఆవు అట్లా విభాగం ఇక్కడ చేయడానికి వీలు లేదు. దాంట్లో అవయవాలు ఉంటాయి, గోవులు అవయవాలు ఉంటాయి, ఆ విషయం అక్కడ సరిపోతుంది. కానీ ఆ ఉదాహరణ ఇక్కడ చెల్లదు, దీనికి అవయవాలు లేవు. అది ఒకటే జ్ఞానం, నీకు భిన్నంగా వృత్తి భేదంతో భిన్నంగా కనబడుతున్నది. ఆకాశం ఒకటే, ఉపాధులతోటి భిన్నంగా కనబడుతున్నది. కాబట్టి మీరు అట్లా
ఆత్మలో అనేకమైనటువంటి గుణాలు కలిసి ఆత్మలోకి ఒకటి ఇట్లా ఏర్పడ్డదని అట్లా అనడానికి వీల్లేదు. నైయాయికులు అనేకమైనటువంటి ఇప్పుడు అవయవాలతోటి గోవి ఏర్పడినట్టుగా ఈ అనేకమైనటువంటి ఉపాధుల వల్ల ఉపాధుల యొక్క స్వరూపమే అది. మరి జ్ఞానం చూస్తుంది, చూడదు, మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి దీంట్లో. చూస్తుంది, చూడదు. ఏదేమున్నా కానీ అవయవ భావం అనేది మనకు చెల్లదు. అది జాగ్రత్తలో చెల్లదు, స్వప్నంలో చెల్లదు, సుషుప్తిలో కూడా చెల్లదు. ఎందుకంటే ఇది అభావ దర్శనం అవుతుంది కదా. జాగ్రత్తలో ఎన్ని పదార్థాలు ఉన్నాయో స్వప్నంలో కూడా అన్ని అభావ పదార్థాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ అవయవి భావం అనేది ఈ ఆత్మ విషయంలో అనడానికి లేదు. ఇది మనకు ఇన్ని 11 రకాల శక్తులు ఉన్నాయి. ఆ 11 రకాల శక్తుల కలయిక ఉంది కదా. ఆ కలయికనే ఒకటి ఆత్మ అంటే అది అట్లా ఏం లేదు. అవయవ విభాగం ఇక్కడ లేదు. ఉపాధి భేదంతో అట్లా అనిపిస్తుందే తప్ప లేదు. ఇది మనము మననంతో అభ్యాసం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కూడా కన్నుతో చూసేది నేనే, చెవుతో వినేది నేనే, ముక్కుతో వాసన చూసేది నేనే, నోటితో రుచి చూసేది నేనే, నాలుగుతో మాట్లాడేది నేనే. అనుభవం కూడా మనకు ఉందిగా. 11 మంది లోపల కూర్చున్నారా ఏంటి? ఒకటే కదా. అది మనలోన అవయవ భావం అనేది మన దగ్గర లేదు అనేది ఒకటి సిద్ధాంతం అన్నమాట. అందుకనే ఉపనిషత్తుల యొక్క సారాంశం కూడా అదే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ముందు ఒప్పుకోమంటారు. ఈ 11 రకాల శక్తులు ఉన్నాయి నీ దగ్గర. చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి అన్నీ ఒప్పుకోమంటారు. ఒప్పుకున్న తర్వాత మరి అందరు సమానంగా చూస్తున్నారా? నీ చూపు వేరే, నా చూపు వేరే, నీ వినికిడి వేరే, నా వినికిడి వేరే, నీ మాట వేరే, నా మాట వేరే అని ఆత్మలను భిన్నం చేస్తారు. మళ్ళీ ఇంకా ఆత్మలను భిన్నం చేస్తారన్నమాట. కానీ అసలు అవయవ భావం అనేది ఉంటే మనకు భిన్నం చేయొచ్చు. అసలు అవయవ భావం అనేది అసలు లేదు కదా. ఆ మాట ఆ ప్రసక్తే రాదు కదా మనకు. వేదాల యొక్క సారాంశం ఏంటంటే ఒకటే ఆత్మని కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకటే అనేకంగా ఆభాసిస్తుంది అనేది వేదం బోధించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అందుకే దాంట్లో మనకు విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఇది 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణంలో 28వ మంత్రంలో వస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మరి ఐతిరీయ ఉపనిషత్తులో వస్తుంది. ఇప్పుడు చూడండి, విజ్ఞానం అది జ్ఞానస్వరూపమే. ఈ మరి సత్యం జ్ఞానంలో జ్ఞానస్వరూపమే. ప్రజ్ఞానం బ్రహ్మల ప్రజ్ఞానం కూడా జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానస్వరూపం ఒకటే అంటే ఒకటే ఆత్మ, అది జ్ఞానస్వరూపం అని చెప్పడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో, కానీ జ్ఞానంలో భేదాలు చెప్పడం ఉద్దేశం లేదు అని దానికి తాత్పర్యం అన్నమాట. మరి ఈ విషయంలో ఈ ఆత్మలో భేదాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఆత్మలు కూడా ఇప్పుడు మీరున్నట్టు నేను లేను కదా, మీరున్నట్టు నేను లేను. ఇప్పుడు ఆత్మ ఒకటైతే అందరూ ఒక తీరు ఉండాలి కదా. మనకేమనిపిస్తుందా మరి ఆత్మ మరి జనన కరణ మరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం మరి త్రిగుణ విపర్యయాచ అని ఒకటి సాంఖ్య దర్శనంలో ఒక సిద్ధాంతం ఉంది. జనన మరణ కరణానాం ప్రతినియమాత్ అని అయుగపత్ ప్రవృత్తేశ్చ. మరి ఆత్మ ఒకటే అయితే మరి అందరు ఒకటే దారి పుట్టాలిగా. ఒకటే ఆత్మ కదా, ప్రారంభం ఒకటే ఉంటుంది కదా. మరి ఒకటే ఆత్మకు ఒకటే ప్రారంభం ఉంటుంది కదా, అనేక ప్రారంభాలు ఉండవు కదా. బుద్ధులు వేరు కానీ ఆత్మ విషయం బుద్ధుల విషయం చర్చ నడవట్లేదు ఇక్కడ, ఆత్మ విషయం చర్చ నడుస్తున్నది. మరి ఆత్మ విషయం చర్చ నడిచినప్పుడు మరి పుట్టేది ఆత్మనే కదా, దేనో తోడు చేసుకొని పుడుతుంది కదా.
జనన మరణ కరణానాం ప్రతినియమాత్. జనన మరణ అంటే జననం అనేది ఎవరిది, నీది నీకే ఉంది, నాది నాకే ఉంది. మరి మరణం కూడా అందరూ ఒకటేసారి వస్తాం రాయండి. జనన మరణ కరణానాం, కరణాలు అందరికీ సమానంగా ఉన్నాయండి. ఏనుగు రకంగా ఉంటాయి, పిల్లి రకంగా ఉంటాయి, బల్లి రకంగా ఉంటాయి, చేప రకంగా ఉంటాయి, పాము రకంగా ఉంటాయి. పాముకు చెవులలో ఉంటాయి. మరి మనకు చెవులు ఉన్నాయి కదా, పాముకు కళ్ళల్లోనే చెవులు ఉంటాయంట. అనంగా ఇన్న మరి చెవులతోటే వింటుందంట అది. అట్లా మరి కరణాలు కూడా నీ కరణాలు నీకే, నా కరణాలు అలే. ముసలోళ్ళ కళ్ళు కనబడాయి, వయసు ఉన్న వాళ్ళ పనులు కనబడతాయి. ఏమి చెవిటోనికి చెవుడు అందరికి చెవుడు వస్తుందా ఏంది? మరి కరణాలు కూడా రకరకాలు ఉన్నాయి కదా. ఒకరు అందంగా ఉంటారు, ఒకరు అందనహీనంగా ఉంటారు, ఒకరు పొడుగ్గా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు, ఒకరు అడ్డంగా ఉంటారు. రకరకాలు ఉన్నాయి. మనిషి తిరగ మనిషి లేడు కదా. మరి ఇప్పుడు ఆధార్ వచ్చింది, ఆధార్ ఇట్లా ఏలు పెట్టినాం అనుకో. ఇప్పుడు మన భారతదేశంలో 150 కోట్లు ఉన్నారు. 150 కోట్లలో ఒక నేలు ఒకనికి కలవదిగా. మరి ఆత్మ ఒకటైతే ఒక తీరు ఉండాలిగా. ఇన్ని తేడాలు అట్లు వచ్చేసినాయి. జనన మరణ కరణానాం, ఇంద్రియాలు కూడా వేరేరు. జనన మరణ కరణానాం ప్రతి నియమాత్ అయుగప్రత్ ప్రవృత్తిశ్చ. మరి కరణాలు విభాగంగా ఉన్నాయి. మరి ఆత్మ ఒకటైతే ప్రవృత్తి కూడా ఒకసారి ఉండాలి కదా. అందరూ ఒకటేసారి లేవాలా, అందరూ ఒకటేసారి పళ్ళు తోముకోవాలా, అందరూ ఒకటే స్నానం చేయాలా, అందరూ ఒకటేసారి టిఫిన్ చేయాలా, అందరికీ ఇడ్లీలు ఇష్టం ఉండాలా, అందరికీ దోశలు ఏదో ఒకటే ఉండాలంతా. అంత ఒకటే ఇష్టాలుగా. అమ్మగారులు చీరలు అందరూ ఒకటే కట్టుకోవాలిగా. 2 చీరలే సొమ్ములు వేసుకుంటే అందరూ ఒకటే ఉండాలా. కార్లు కొంటారంటే అంత ఒకటే కార్లు ఉండాలి. ఇక 2 రకాల కారు ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ ఒకటే, దానికి ఇచ్చ ఒకటే ఉంటుంది కదా. 2 రకాలు ఇచ్చే ఉండవు కదా. ఓ రే బాబురే, ఇక చూడు ఎట్లుందో. పడుకునేప్పుడు అందరూ ఒకటేసారి పడుకోవాలా, లేచేప్పుడు అంతా ఒకటేసారి లేవాలా. జనన మరణ కరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం. అందుకని ఆత్మలు అనేకమయ్యాయి. పురుషుడు అంటే ఆత్మ కదా. ఆత్మలు అనేకం అని అంటారు అన్నమాట. అంటే ఇక్కడేమంటారు అంటే ఈ ఆత్మలు అనేకం అనడం అనేది ఎట్లుందంటే అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. ఇప్పుడు స్ఫటికం ఉంది, శుద్ధంగా తెల్లగా ఉంటుంది స్ఫటికం. దాని దగ్గర ఏ రంగు పుష్పం పెడితే ఆ రంగు అయిపోతుంది. ఆ రంగు స్ఫటికాంతి అంటే ఎట్లా అవుతుంది? అది స్ఫటికాంతి కాదు కదా. అది ఏమి ఆ పుష్పం రంగు స్ఫటికంలో పడి స్ఫటికం కూడా రంగు మాదిరిగా కనబడుతున్నది. ఆ విధంగానే ఈ బుద్ధి అనేది ఒక పుష్పం లాంటిది. బుద్ధి అనేది ఒక పుష్పం, మనం స్ఫటికం. ఇక బుద్ధి 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 పాపం చేసుకుంటే నేను పాపాత్మని అనిపిస్తుంది, బుద్ధి పుణ్యం చేసుకుంటే నేను పుణ్యాత్మని అనిపిస్తుంది. ఆ బుద్ధి పంచాయతీ పెట్టి ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిస్తే నేను ఎమ్మెల్యేని అంటుంది, ఓడిపోతే నేను దీనుని హీనుని అంటుంది. ఆ బుద్ధి వ్యాపారం చేస్తే నేను వ్యాపారస్తుని మనకు అనిపిస్తుంది కదా. దాని బింబం, దాని ప్రతిబింబం దీంట్లో పడుతుంది కదా. ఈ విధంగా పుష్పాలు వేరైనాయి కానీ స్ఫటికం మాత్రం ఒకటే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఒకటే స్ఫటికం ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. ఇట స్ఫటికం ఒకటే 14 లోకాల్లో వ్యాపించింది. 14 లోకాల్లో వ్యాపించింది. ఆ బుద్ధి ఏమికి ఇంతంత పరమాణు అంత ఉంటుంది. ఆ పరమాణు అంత ప్రతిబింబం విశ్వం అంత వ్యాపిస్తుందా అయింది. అది ఎంతలో ఉందో అంతలోనే ఉంటుంది. ఆ బుద్ధి లోపల మనం ఎంత ఉన్నామో అంతలోనే ప్రతిబింబం ఉంటుంది. బుద్ధి లోపల ఓతప్రోతమై ఉన్నాం కదా. ఆ ఓతప్రోతమై ఉండే వాళ్ళగా అంతవరకే మనకు అట్లా అనిపిస్తుంది. అంతవరకే అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఆత్మ ఒకటే, బుద్ధులు అనేకం, ఇంద్రియాలు అనేకం, విషయాలు అనేకం, కానీ మనం మాత్రం ఒక్కలమే. ఈ విధంగా మనము మరి ఆత్మలో అనేకం అనడం కూడా తప్పు. ఆత్మలో అనేకం అనడం కూడా తప్పు. నీకు దాని గురించి నువ్వు నిధిధ్యాసన చేయి, నిధిధ్యాసన చేయాలి. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థ ఉన్నామనుకో, జాగ్రత్త అవస్థలో అనేకంగా కనబడుతుంది. సుషుప్తి పోయేపటికి మనం ఒక్కళ్ళేమే ఉంటాం. మనం అప్పుడు లేదుగా, పుష్పం పోయింది, పుష్పము పోయింది. ఆ పుష్పమున్న రంగులన్నీ పోయినాయి.
హాయిగా ఆనందంగా ఉన్నాం. ఏ రంగు లేదు అప్పుడు సుషుప్తిలో. ఏం రంగు ఉంది? ఇప్పుడు శరీరం ఏ రంగు ఉంటే ఆ రంగు, గుడ్డలు ఏ రంగు ఉంటే ఆ రంగు, సొమ్ములు ఏ రంగు ఉంటే ఆ రంగు, మనస్సు ఏ రంగు ఉంటే ఆ రంగు, కోరికలు ఏ రంగు ఉంటే ఆ రంగు. ఆడోళ్ళు అయితే ఆడోళ్ళ రంగు, మొగోళ్ళు అయితే మొగోళ్ళ రంగు, వ్యాపారం అయితే వ్యాపారం రంగు, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ రంగు. ఆ ఊసర విల్లి కన్నా కొంచెం మోతాదుగా రంగులు ఉన్నాయి. కానీ నారాయణ ఈ రంగులు అయితే ఈడ ఒంటు పెట్టి భూమండలం అంతా 100 సార్లు సున్నాలు పెట్టినా ఇంకా మిగిలే ఉంటాయి. అన్ని రంగులు ఉన్నాయి. మనిషే పొద్దున్నుండి సాయంత్రం దాకా 1000 రంగులు మారుతాడు ఈ మనిషి. 1000 రంగులు మారుతారు కదా. కాబట్టి మరి ఈ విధంగా మనము ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాల వల్ల విషయాలు మనం ప్రవేశించి మనకు వేరువేరుగా ఆభాసం అనిపిస్తుంది. కానీ వాస్తవికంగా మనం స్ఫటికం లాంటి వాళ్ళమే, స్ఫటికం లాంటి వాళ్ళమే అన్నమాట. కంటితో రూపం పోతుంది, రూపాకారం అవుతాం. శబ్దం పోతుంది, శబ్దాకారం అవుతుంది అన్నమాట. మనమే ఇంద్రియ ప్రణాళిక ద్వారా మనం బయటికి వెళ్ళేసి మనం ఆయా వృత్తులు శబ్దాకార మనం కంటిగుండ బయటకు వచ్చేసి రూపాకార వృత్తిస్తాను రూపాకారో భవతి, రూపాకారో భవతి. మనం అంటే రూపాకారం అంటే మరి అది కనబడుతుంది కదా. ఇది టేబుల్ అన్నం, ఇది టేబుల్ అన్నం. టేబుల్ అనేది జ్ఞానం కాదు. మరి టేబుల్ అనేది ఏంటది? జ్ఞానమే. ఆ జ్ఞానమే టేబుల్ లెక్క అయింది. అది వృత్తి అన్నమాట. రామ అన్నం అది ఒక శబ్దం. అది రామ అనేది ఒక జ్ఞానం, కానీ అది శబ్దాకారం అయింది. అది జ్ఞానం. అది ఆ జ్ఞానానికి భిన్నంగా ఏమీ లేదు దాంట్లో. ఏమి మంచి సువాసన వచ్చింది, మల్లెపూల వాసన. ఆ మల్లెపూల వాసన అనేది మనకు ఆ వాసన అనేది అది వృత్తి, కానీ ఆ వాసన అనేది జ్ఞానం కదా. జ్ఞానం గంధావచ్ఛిన్నం అంటారు. గంధావచ్ఛిన్న వృత్తి, రూపావచ్ఛిన్న వృత్తి, శబ్దావచ్ఛిన్న వృత్తి, రసావచ్ఛిన్న వృత్తి, స్పర్శావచ్ఛిన్న వృత్తి. ఇట్లా జ్ఞానమే కానీ వృత్తి రూపాన్ని పొందేపటికి భిన్నంగా కనబడుతుంది అన్నమాట. ఏమి ఆ వృత్తి తీసే జ్ఞానం సుషుప్తిలో అయ్యింది అదే కదా. వృత్తి పోయింది, మన జ్ఞానం మనకు అట్లే ఉంది. అయిగా వృత్తి పోయింది. ఇప్పుడు స్ఫటికం పక్కన పుష్పం పక్కన పోయింది. మన దగ్గర జ్ఞానం ఉంది, అంతే. జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం దగ్గర మనం జ్ఞానస్వరూపం స్ఫటికం మాదిరిగా ఓ పుష్పం పెట్టినాము. ఆ పుష్పం ఏ రంగు ఉంటే ఆ రంగు అయింది. ఆ విధంగానే రూపం అనే ఒక పుష్పం వచ్చింది, రూపాకారం అయిపోయినాం. శబ్దం అనే ఒక పుష్పం వచ్చింది, శబ్దాకారం అయిపోయినాం. వాసన అనే పుష్పం వచ్చింది, వాసనాకారం అయిపోయినాం. రుచి అనే పుష్పం వచ్చింది, రుచి ఆకారం అయిపోయినాం. స్పర్శ అనే వృత్తి వచ్చింది, స్పర్శాకారం అయిపోయింది. ఆలోచన అనే వృత్తి వచ్చేసింది, మనో ఆకారం అయిపోయినాం. నిశ్చయం అనే వృత్తి ఏర్పడద్ది, నిశ్చయకార వృత్తులైన అయిపోయినాయి. ఇవన్నీ పుష్పాలు. ఇవి ఇప్పుడు నేను చెప్పిన 7 ఉన్నాయి కదా, 8 పుష్పాల లాంటివి. అవి మన సమీపంలో రాగానే మనం అట్లా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది అన్నమాట. మనము నేను పెద్ద జ్ఞానవంతున్నాయా, నువ్వేం చదివినావు అంటే ఎంఏ, నువ్వేం చదివినావు అంటే బిఏ, నువ్వేం చదివినంటే లిటరేచర్, నువ్వేం చేసినావు అంటే నేను సాంస్క్రిట్ చదివినాను, నువ్వెవరంటే నేను పండితుని, నేను వ్యాకరణ పండితుని, న్యాయ పండితుని, నేను టెక్నీషియన్, నేను రాజకీయవేత్తను. ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలుగా మనం అనుకుంటాంగా. సుషుప్తి అవస్థలో నేను వినట్లేదా? నువ్వు వింటే ఉన్నావు, మనం అట్లే ఉన్నావు. మన జ్ఞాన స్వరూపానికి భంగం లేదు. ఆడ పువ్వు లేదు పక్కన. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ పువ్వులు ఉన్నాయి కదా, కొన్ని ఏమో బయట ఉంటాయి, కొన్ని ఏమో లోపల ఉంటాయి, కలెక్ట్ అయినాయి. అవి రెండింటికి 2 మాయమైనాయి. మనకు ఆ వృత్తి ఏర్పడదుగా. ఆ వృత్తి ఉంటే వృత్తి జ్ఞానం ఉంటుంది. వృత్తి లేదు కాబట్టి వృత్తి లేదు. జ్ఞాన స్వరూపమే, వృత్తి లేదు మనకు. మన జ్ఞాన స్వరూపం మనము ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మీరు హైదరాబాద్లో చూడనివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు చూడనివి చాలా ఉన్నాయి. మీరు ఉన్నారా లేరా? మరి అదేది? నాకు దాంతో సంబంధం లేదు. ఇది కూడా అంతే.
అదే నేనేమంటున్నానంటే నా 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 సంబంధం కాదు. ఏమవుతుందంటే ఇప్పుడు అవి నువ్వు హైదరాబాదులో నువ్వు మీ చూడని ప్రపంచంలో చాలా ఉన్నాయి, అవును చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడకపోతే నీ జ్ఞానస్వరూపం లోపించిందా? ఆ జ్ఞానస్వరూపం ఎక్కడ లోపించలేదు. కొన్ని చూసిన విషయంలో అవేం చూడని విషయంలో నేను అడిగిన ఇప్పుడు చూసే విషయంలో కూడా సుషుప్తిలో కనబడతలేదు. మన జ్ఞానస్వరూపం ఎడిపోయింది. మన జ్ఞానస్వరూపం ఎక్కడ పోలేదు స్వామి. మన జ్ఞానస్వరూపం మనకే ఉన్నది. కాకపోతే ఇప్పుడు నాలో అంటే ఈ ఇంద్రియాలు ఇవన్నీ పక్కన తీసేస్తే నాలో చూసేసి చూస్తాను నేను. నాకు ఏ ఇంద్రియం లేకపోయినా నేను చూస్తానా చూడనా? మన స్వరూపం భంగం కాదు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి. ఆ నవగ్రహాలు ఆ సూర్యుడి వెలుతురుతోటి నవగ్రహాలు కనబడుతున్నాయి. అయితే నవగ్రహాలు లేవనుకో సూర్యుడు లోపిస్తాడా ఏంది? మరి గంతే. ఇప్పుడు నవగ్రహాలు లేవు. నవగ్రహాలు ఉంటే గుర్తిస్తాం. ఓహో ఇది బుధగ్రహం, ఇది బుధగ్రహం, ఇది పృథ్వీ గ్రహం, ఇది అంగారక గ్రహం, ఈ బృహస్పతి గ్రహాలని మనకు గుర్తుకొస్తాయి. అవి వృత్తి అవుతుంది. అక్కడ ఏమవుతుంది? వృత్తి. స్పెషల్గా వృత్తి ఉంటుంది అన్నమాట. జ్ఞానమే కానీ జ్ఞానం చిన్నగా అయిపోయింది. అది విషయం ఎంతో గంత. అంటే నేను మాత్రం నా చూపు అఖండం. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం కదా, 14 లోకాలలో ఉన్నాము. ఆ బుద్ధితో సంబంధమైన చోట ఆ బుద్ధి సంబంధమైన జ్ఞానం, నా చూపు పరిమితమైంది. మన చూపు అంతవరకే. ఆ బుద్ధిలో ఉన్న జ్ఞానం నా జ్ఞానం అనుకుంటున్నాం. అది బుద్ధి క్రియేట్ చేసింది. బుద్ధిలో జ్ఞానం పర్మనెంట్గా ఉంటే అది లుప్తం కాకూడదు కదా. మరి అది లుప్తం అయిపోయింది కదా సుషుప్తి వచ్చేటికి. మన వృత్తి మనదైతే సుషుప్తిలో ఉండాలి కదా వృత్తి. జ్ఞానం మనదైతే మనం ఉదయం నుండి సాయంత్రం దాకా చూసిన జ్ఞానాలని మనయే అయితే, పుట్టి నుండి సచిన్ దాకా చూసిన జ్ఞానాలని మనయే అయితే, మరి సుషుప్తిలో మనకు ఉండాలి కదా. ఇవి అయిపోయిగా అయ్యాయి. అవి మనలోన ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట మేల్కొన్న తర్వాత. అట్లా ఆ విధంగా మనం స్ఫటికం ఎట్లనో అట్లా ఈ బయట ఉన్న విషయాలు, లోపల ఉన్న విషయాలు ఇవన్నీ పుష్పాల లెక్క. జ్ఞానస్వరూపం. సూర్యుడికి ప్రకాశం ఏ విధంగా లోపించదో మన లోపల కూడా లోపించదు. ఉంటే చూస్తాము, లేకపోతే చూడము. ఇది ఒకటే తేడా. ఉంటేనేమో భావజ్ఞానం, లేకపోతే అభావజ్ఞానం. అంటే ఈ జ్ఞానం అనేది లోపించదు. మనకు చూస్తూనే ఉంటాం అంతేగా. భావజ్ఞానాన్ని అభావజ్ఞానాన్ని నేను చూస్తూనే ఉంటా. మన జ్ఞానం అనేది లోపించదు. ఉన్నా చూస్తాము, లేకున్నా చూస్తాము. ఇది చూసేది ఏడికిపోదు. ఉన్నా చూస్తాము, లేకున్నా చూస్తాం. ఇప్పుడు లేచిన తర్వాత నీకు అది నేను హాయిగా నిద్రపోతున్నా అన్నది బుద్ధి. అది అన్నది ఏంది? హాయిగా నిద్రపోతున్నా అనేది మనం అనలే, బుద్ధి అన్నది. ఆ బుద్ధి మనకు తేడా లేదు కాబట్టి మనం అన్నామని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? అది ఎందుకంటే నిద్రపోయేది అదే, మేలుకున్నది కూడా అదే. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో, సుషుప్తి అవస్థలో దానికి విపరీతమైన స్ట్రెస్ ఉండింది కదా, ఒత్తిడి ఉండింది కదా. అమ్మగారుల కిళ్ళల బయట సంపాదించేది, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి జీవికి ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఉన్నాయి కదా. ఈ ఇబ్బందులలో పడి ఆ ఇబ్బందులు దూరం అయ్యేప్పటికీ హాయిగా ప్రశాంతంగా మన లోపల లయం అయిపోయింది కదా. అది ఆ లయం అయిపోయేప్పటికీ ఆ ప్రపంచం గొడవంతా పోయి మళ్ళీ పొద్దున్నే బయటకు వచ్చేప్పటికీ అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారా బాబు అని అనిపిస్తుంది అన్నమాట. అట్లా అది బుద్ధికి అనిపిస్తే, బుద్ధికి మనకు సమాన సన్ను ఉంది కదా, సమానమైన కదా, అది మనకే అనిపిస్తుందని అనుకుంటాం మనం. అట్లా అనిపించేది బుద్ధికేది. అహం సుఖమస్వాప్సం నకించిదవే దిశం అనేది బుద్ధి. అది మనం కాదు. అర్థమైందా? తర్వాత నైయాయికులు దూరినరు. నైయాయికులు, వైశేషికులు దూరి, అయ్యా ఇప్పుడు నేను ఒక మాట అంటే మీరేమనుకోబోకండి. ఇప్పుడు విశేషాలను ఉంటాయి, విశేషాలు. అయితే ఇప్పుడు సప్త పదార్థాలలో ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావం అని 7 పదార్థాలు. దాంట్లో విశేషం అనేది ఒక పదార్థం. విశేషం అనేది ఒక పదార్థం. ఆ విశేషం అనేది
నిత్య ద్రవ్యాలు ఉంటాయి. నిత్య ద్రవ్యాలు. నిత్య ద్రవ్యాలు అంటే ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ అన్నీ నిత్యమే, కానీ దాంట్లో ఒక 4 మాత్రం అనిత్యం, అనిత్య ద్రవ్యాలు కూడా ఉంటాయి. 4 మొత్తం 9 ద్రవ్యాలు కదా. పంచభూతాలు 5, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. ఈ కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఇవి నిత్య ద్రవ్యాలే. ఇవి చచ్చిపోయేటివి కావు. ఇవి ఏమి ఇవి ఎప్పటికీ అట్లే ఉంటాయి. తర్వాత మిగతా భూమి, నీళ్లు, అగ్ని, గాలి ఉన్నాయి కదా, అవి ఒకప్పుడు నిత్యంగా ఉంటాయి, ఒకప్పుడు అనిత్యంగా ఉంటాయి. కారణ రూపంలోనేమో నిత్యంగా ఉంటాయి, కార్యరూపంలోనేమో అనిత్యంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎట్లుంటుందంటే ఇప్పుడు పృథ్వీ పరమాణువులన్నీ కలిసి భూమి అయింది. పృథ్వీ పరమాణువులన్నీ కలిసి భూమి అయింది. ఈ పరమాణువులు నిత్యం, ఈ పరమాణువులన్నీ కలిసినాయి కదా, అది అనిత్యం. ఇప్పుడు మనం ఎంతున్నాం, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు పరమాణువు అంత ఉన్నామయ్యా, ఎంత ఉన్నాం, పరమాణువు అంత ఉన్నాం. మళ్ళీ ఆ తల్లి తిన్న ఆహారం అంత పరమాణువులో ఇంత పెద్ద అయినము. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మళ్ళీ ఒకరోజు పరమాణువులు అయిపోతుంది. మన శరీరమే ఆలోచించుకో. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు గింజ ఉంటుంది, గింజలో బీజం పరమాణువు అంత ఉంటుంది. అది చెట్టు గింజ వేరు, గింజలో బీజం వేరు. గింజ వేరు, గింజంలో బీజం వేరు అన్నమాట. అది భూమిలో వేసినప్పుడు ఆ భూమి అది ప్రక్రియ వల్ల దాంట్లో జీవం ఉంటుంది కాబట్టి పెద్ద చెట్టు అవుతుంది. అది 100 ఏళ్ళకో 2 ఏళ్ళకో 300 ఏళ్ళకో దాని ఆయుసు తీరిన తర్వాత ఇప్పుడు ఆ పరమాణువులన్నీ అంత పెద్దగా అయినాయి కదా, కొమ్మల మాదిరిగా, ఆకుల మాదిరిగా, పండ్ల మాదిరిగా అయినాయి కదా, అది మళ్ళీ దానికి పరమాణువులు అయిపోతాయి అన్నమాట. ఆ పరమాణువులు దాని నిత్య స్వరూపం. ఈ పరమాణువులన్నీ కలిసి స్థూలంగా కనబడ్డది కదా, భూమి, నీళ్లు, అగ్ని, గాలివి, అది అనిత్యం అన్నమాట. ఈ అనిత్య ద్రవ్యాలను వదిలిపెట్టి నిత్య ద్రవ్యాలు ఉన్నాయి కదా, ఈ నిత్య ద్రవ్యాలలో ఉండే వాటిని విశేషాలు అంటారు. నిత్య అన్ని ఈ 4 పరమాణు రూపంలో ఉంటాయి కదా. కార్యరూపం కాకుండా కారణ రూపంలో పృథివీ ఉంటుంది, కారణ రూపంలో జలం ఉంటుంది పరమాణు రూపంలో, ఆ విధంగానే కారణ రూపంలో అగ్ని ఉంటుంది అంటే పరమాణువు. ఆ విధంగా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు అనేక పరమాణువుల కలయిక కదా, తేజో పదార్థాల కలయిక. అది అనిత్యం. సూర్యుడు ఒకసారి పోతాడు, గ్యారంటీగా పోతాడు. అర్థమైందా? అక్కడనే ఆ పరమాణువు చావదు, విచ్ఛిన్నం అవుతుంది అంతే. అదేమవుతుంది? విచ్ఛిన్నం అవుతుంది, కానీ చావదు అన్నమాట. దాన్ని నిత్య ద్రవ్యం అంటారు. సూర్యుడు అనిత్యము, ఆ సూర్యునిలో ఉండే పరమాణు ఉంటుంది కదా, అది నిత్యం. భూమి అనిత్యము, భూమిలో ఉండే పరమాణు ఉంటుంది కదా, అది నిత్యం. దానికి చావు లేదు అన్నమాట, దానికి చావు లేదు. అయితే ఈ భూమి ఇప్పుడు మొత్తం 9 విశేషాలు అయినాయి. 9 నిత్య ద్రవ్యాలు. 9 అనిత్య ద్రవ్యాలను వదిలిపెట్టి నిత్య ద్రవ్యాలు ఉన్నాయి కదా, పరమాణు రూపంలో ఎట్లను ఆకాశంలో ఏ ఆకారంలో ఉన్నా సరే, ఆ నిత్య ద్రవ్యంలో ఉండే వాటిని విశేషాలు అంటారు. ఇప్పుడు నిత్య ద్రవ్యంలో ఉదాహరణకి భూమి ఉంది, భూమి యొక్క పరమాణు, అయితే ఈ పరమాణు విచ్ఛిన్నమైందనుకో, అంటే ఇప్పుడు అంతా ఏదో కలిసి ఉన్నాయి, ఏదో కారణాన విచ్ఛిన్నమైంది అనుకోండి. ఇప్పుడు మన శరీరానికి ఆయుస్సు ఉన్నట్టే భూమికి కూడా ఆయుస్సు ఉంది కదా, అది విచ్ఛిన్నం అయిపోయింది, అది పరమాణు రూపేణ పొందుతుంది. అయితే ఇప్పుడు పృథివీలో ఎన్ని గుణాలు ఉంటాయో పరమాణువులో అన్ని గుణాలు ఉంటాయి. పృథివీలో రూపం ఉంది, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, మరి పరత్వం లేదు, అపరత్వం ఉంటుంది. తర్వాత గురుత్వము. 12 పృథివీ పరమాణువులో ఉంటాయి, 13 పృథివీలో ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉంటుంది దీంట్లో ఏమి. అయితే ఈ 12 పృథివీ పరమాణువులు ఉంటాయి, పృథివీ పరమాణువులో ఉంటాయి. ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవన్నీ కలిసినప్పుడు అన్నీ వస్తున్నాయిగా. మరి కలవంది ఎట్లా వస్తుంది? విత్తనంలో చెట్టు ఉన్నట్టు. ఈ విధంగా ప్రతి పరమాణు, పృథ్వీ పరమాణువుల్లో వాళ్ళు 12 ఉంటాయని నైయాయికులు, వైశేషికులు అంటారు. ఈ 12 ద్రవ్యం అనేది ఒకటి ఉంటుంది. పృథ్వీ అనేది ఒక ద్రవ్యం,
దాంట్లో ఈ 12 ఉంటాయి. ఈ 12 సమూహము ప్లస్ ద్రవ్యము కలిసి 13 కలిసి అది పృథ్వీ పరమాణు అయింది. ఆ పృథ్వీని నిరవయవము అంటారు. అవయవము. నిరవయవం అంటే ఇప్పుడు మన శరీరం అవయవాలతో కూడుకున్నది. ఏదో 2 కాళ్ళు 2 చేతులు ఇవన్నీ కలిసి ఈ భూమి 2 పరమాణువులు కలిస్తే ఒక ద్వేణుకం అవుతుంది. అది అవయవం ఉంటుంది. దాంట్లో 2 కలిస్తే అవయవం అవుతుంది. ఇప్పుడు రెండు అవయవాలు కలిసి ఒకటి అయింది కదా. ఒక పరమాణువు కలిసి ఒకటి అయింది, ద్వేణుకం అయింది. 3 ద్వేణుకాలు కలిస్తే ఒక త్రసరేణు అయింది. ఈ త్రసరేణుల యొక్క సామూహిక స్వరూపమే భూమిది. సామూహిక స్వరూపమే భూమి అన్నమాట. అయితే పృథ్వీ పరమాణు ఒకటి ఉంది కదా, అది నిరవయవం. అంటే ఇంకా రెండోది ఏం కలపలే, ఒకటే ఉంది. దాంట్లో 2 ఉంటే అవయవాలు ఉంటాయి, అది ఒకటే ఉంది కాబట్టి నిరవయవం. ఆ నిరవయవ పదార్థంలో ఉండే గుణాలను విశేషాలు అంటారు. ఆ గుణాలను విశేషాలు అంటారు. నిత్య 12 ఉన్నాయి. పక్క నిరూపణ చేస్తారు వాళ్ళు. 12కి 12 ఉంటాయి. 12కి ఎందుకంటే ఇది న్యాయం కాబట్టి వేదాంతంలో మన లోపల తిరిగితే క్లాసులు పెరుగుతాయి మళ్ళీ. ఏమి ఇప్పుడు ఈ భూమి ఉందనుకో, భూమిలో రంగు ఉందా లేదా? పరమాణువులో రంగు ఉంటుంది, దాన్ని రూపం అంటారు. ఏమి రసం అంటే ఇప్పుడు ఈ భూమిని తీసి నాలుక మీద వేసుకోండి, ఏదో రుచి ఉంటుంది కదా, అది పరమాణువులు ఉంటేనే కదా దీంట్లో వచ్చింది నీకు. భూమిలో వాసన ఉందిగా, నోట్లో పెట్టుకుంటే ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తుంది కదా, అది భూమిలో వాసన ఉంది కాబట్టి పరమాణువులు ఉండే కదా నీకు వచ్చింది. అది విషయం చెప్తాయినండి. రూపము, రసము, గంధము, స్పర్శ. ఇప్పుడు భూమిని పట్టుకుంటే, పుస్తకాన్ని పట్టుకుంటే గట్టిగా అట్లా ఉంది కదా, మరి గట్టిదనం పరమాణువులు లేని దీనికి ఎట్లొచ్చింది? స్పర్శ. సంఖ్య. ఇప్పుడు సంఖ్య అంటే ఇప్పుడు ఇండ్లు అనేకంగా ఉన్నాయి, ఇండ్లు అనేకం. ఈ అనేకం అనేది ఒక సంఖ్యనేగా. అనేకం లేకపోతే మున్సిపాలిటీలు వచ్చి నెంబర్లు ఎందుకు వేస్తారు? కార్లు అనేకంగా ఉన్నాయి కదా, అనేకం లేకపోతే ఆ కార్లకు నెంబర్ ఎందుకు వేస్తారు? మరి మనుషులు అనేకం లేకపోతే ఆధార్ కార్డులో నెంబర్ వేరు ఎందుకు వచ్చింది? సంఖ్య ఉంది కదా. ఆ విధంగానే పరమాణువులు ఒకటి అనే సంఖ్య ఉంది కదా. తర్వాత పరిమాణాలు 3. అణు పరిమాణం అంటే కొలత లేని పదార్థం లేదు. భూమికి పరిమాణం ఉంది కదా. ఇదో ఈ నుండి ఇన్ని కిలోమీటర్లు అడ్డం, ఇన్ని పంచుకుంటున్నారు కదా. నీ ఊరు ఇన్ని కిలో, నీ ఊరిది, నా ఊరిది, నీ కాలనీది, నా కాలనీది, నీ ఇల్లుది, నా ఇల్లు అని అంతా పంచుకుంటున్నారు కదా భూమికి పరిణామాన్ని. ఇప్పుడు ఆశ్రమం కట్టినాము, ఏంటంటే అడగడితే ఊరుకుంటారా? వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారు, నీది ఇంత అడ్డం, ఇంత పొడుగు, రిజిస్ట్రేషన్ చేసుకున్నది నీది, ఇంతే పరిణామం ఉంది కదా. అట్లనే భూమికి పరిమాణం ఉంది, నీళ్ళకి పరిమాణం ఉంది, అగ్నికి పరిమాణం ఉన్నట్టుగానే మరి ఈ పృథివీ పరమాణువులతో తయారైంది కదా భూమి. ఆ పరమాణువుకు కూడా పరిమాణం ఉంది, కొలత. పృథక్త్వము అంటే విభాగము. పృథక్త్వం అంటే విభాగం. ఈ పరమాణువు కంటే ఆ పరమాణువు వేరు, ఈ భూమి కంటే ఆ భూమి వేరు, ఈ ఇల్లు కంటే ఆ ఇల్లు వేరు అన్నట్టు ఈ పరమాణువు కంటే ఆ పరమాణువు వేరు, పృథ్వీ పరమాణువు కంటే జల పరమాణువు వేరు, పృథ్వీ పరమాణువు కంటే అగ్ని పరమాణువు వేరు. ఆ వేరు అనకపోతే అన్నీ ఒకటే అయితే కదా. మరి నీకంటే నేను వేరు ఉన్నాం కదా, వేరుతనం లేకపోతే సృష్టి నడవదు కదా. తర్వాత సంయోగము. ఇప్పుడు పరమాణువులన్నీ కలిసి భూమి అయింది కదా, కలవడమే సంయోగం అంటారు. ఇట్లా మొత్తం కలిసి నీకు 12 ఉన్నాయి. ఇది న్యాయశాస్త్రం. ఇది అధ్యయనం చేస్తే చాలా మంచిది. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు దాన్ని అధ్యయనం చేయాలి. దీంట్లో 12 ఉంటాయి. అయితే ఈ 12 భూమిలో ఉంటాయి కదా, ఆ పరమాణువులో కూడా 12 ఉంటాయి. అవును, మరి దీంట్లో ఉంటేనే దాంట్లో వస్తాయి కదా, ఉంటాయి కదా. అది నిత్య ద్రవ్య వృత్తయో. ఈ భూమిలో కానీ, నీళ్ళల్లో కానీ, అగ్నిలో కానీ, గాలిలో కానీ, ఆకాశంలో కూడా శబ్దం ఉంది, స్వచ్ఛత ఉన్నది, వ్యాపకత ఉన్నాయి కదా. అవి మరి దాంట్లో ఉండేవి, దాంట్లో ఉన్న కాలంలో ఉంది, దిక్కులో ఉంది. ఇవన్నీ మరి వీటిలో అన్ని గుణాలు ఉన్నాయి కదా. అన్నీ ప్రతి దాంట్లో కొన్ని గుణాలు ఉన్నాయి కదా. ఆ గుణాలను తన నుండి వేరు చేయలేం కదా. ఆ గుణాలను తన నుండి వేరు చేయలేం కదా. ద్రవ్యము, గుణం.
ద్రవ్యము గుణం, ఆ రెండింటి యొక్క సంబంధం ఉంది, సమవాయ సంబంధం, నిత్య సంబంధం, నిత్యంగా ఉంటాయి, నిత్యంగా ఉంటాయి. ఇప్పుడు వాసన ఉంది, వాసన మారుతుంది, కొత్త వాసన మారుతుంది కానీ వాసన లేకుండా పోదు. రంగు మారుతుంది కానీ రంగు లేకుండా పోదు. స్పర్శ మారుతుంది కానీ స్పర్శ లేకుండా పోదు. శబ్దం మారుతుంది కానీ శబ్దం లేకుండా పోదు. మార్పు వస్తుంది కానీ ఉంటాయి, దాంట్లో తప్పకుండా ఉంటాయి. ఏ విధంగానో ఆ విధంగానే ఆత్మ ఒకటి అనుకో, దాంట్లో ఈ మొత్తం నువ్వు చెప్పినవి ఇప్పుడు 7 చెప్పినావు కదా, 7టికి 7 గుణాలు అనుకో, 7టికి 7 గుణాలు అనుకో. ఒకటి ఆత్మ అయిపోయి, ఆత్మలో గుణాలు అయిపోయాయి, భేదం కాలే. అద్వైతం ఎక్కడ ఉంది ఇక్కడ? యద్వైతన్న పశ్యతి, యన్వైతన్న జిఘ్రతి, యద్వైతన్న రసయతి, యద్వైతన్న వదతి, యద్వైతన్న శృణోతి, యద్వైతన్న మనుతే, యద్వైతన్న స్పృశతి, యద్వైతన్న విజానాతి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సపరేట్గా ద్రవ్యంలో దాంట్లో పృథ్వీ ద్రవ్యంలో 12 ఉన్నట్లు దీంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఆత్మలో గుణాలు ఉన్నాయంటున్నాడు. మరి ఆత్మ కూడా ద్రవ్యమే కదా, అది ఆత్మ కూడా ద్రవ్యమే కదా. మరి దాంట్లో ఇవన్నీ గుణాలు సపరేట్గా ఉన్నాయంటే ఏమవుతుంది? నీది ఏం పోతుంది? నీది ఏం పోతుంది చెప్పరాదు. జనాలు ఎందుకు చెప్పక తింటున్నావు? దాంట్లో ఏం లేదు, మనకున్నట్టేం అనుభవం ఉంది. కంటితో చూస్తున్నా, చెవితో వింటున్నా, నోరుతో మాట్లాడుతున్నా, నా దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి అని స్పష్టంగా అందరికీ అర్థమవుతుంటే నువ్వు లేవు దాంట్లో ఏమి లేవు అంటే జనాలు అంతా తలకాయలు పగల కొట్టుకుంటారు. మనకేం ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది, వీళ్ళేమి లేవంటున్నారు, ఇదేందిరా దేవుడు అని అనుకుంటారు కదా. అట్లా అనరాదా అంటారు అన్నమాట. అంటే ఈయనేమంటారంటే, ఇప్పుడు ఒక మాట అంట, మీరు నిరవయవ పదార్థం ఉంది కదా, ఇప్పుడు పృథివీ అన్నావు. పృథివీ దానికి స్వగుణం గంధం. ఏమి గంధం పృథివ్యాహ లక్షణం, గంధవత్వం పృథివ్యాహ లక్షణం. వాసన అనేది దాని గుణం. ఆ వాసన అనేది, ఆ వాసన అంతా ఒక్క దగ్గరే భూమి అయింది. వాసన ఒక భూమి అయింది. అరే వాసన భూమి ఎట్లయితుంది? మరి నీళ్ళు ఉప్పు ఎట్లయింది? నీళ్లు ఉప్పైనప్పుడు, సముద్రం నీళ్ళు ఉప్పైనప్పుడు వాసన భూమి ఎందుకు కాకూడదు? అవుతుంది. అది కేవలం వాసన తప్ప దాంట్లో ఇంకొకటి ఏమీ లేదు. వాసననే అంతే. అది ఆ వాసన కూడా దానికి ఒక అది చిన్న అది ఆ చిన్న పరమాణువు అంత వాసన ఉంటుంది కదా. అది ఆ పరమాణువు అంత వాసన, పరమాణువులు అంటారు కదా. ఆ పరమాణువు అనేది మీరేందో మేము వాసన అంటాం దాన్ని. వీళ్ళు గంధతర మాత్రాన్ని పేరు పెట్టింది దానికి. ఒక వాసన ఇది. ఆ వాసనకు సరే మీరు ఏం చెప్పుకున్నా సరే, కానీ ఆ వాసనల్లో 12 గుణాలు అంటున్నారు చూడు, 12 లేవు. ఆ భూమిలో ఉండేది, ఆ భూమిలో వాసనాకారంలో ఉంది. భూమి వేరు వాసన వేరు లేదు. ఇక్కడ వాసనాకారంలో భూమి ఉంది. ఆ వాసననే నువ్వు భూమి అంటున్నావు. వాసననే భూమి వేరు వాసన వేరు కాదు. మిగతా 11 12 వాసన తీసేసిన మిగతా 11 ఉన్నాయి కదా, ఆ 11 మిగతా వాటి వచ్చి దీంట్లో కలిసినాయిరా బాబు అంటున్నాడు. మిగతా వాటి గుణాలు కలిసినాయి, దాంట్లో కలిసి ఉన్నప్పటి కలిసి నీకు అట్లా భ్రమ కనబడుతుంది. భూమిలో 12 ఉన్నట్టు నీకు భ్రమ కనబడుతున్నది. భూమిలో ఉండేది ఒకటే, అది వాసన, అది వాసన స్వరూపము. భూమి వేరు వాసన వేరు లేదు, ఉండేది ఒకటే. అది ఎట్లనో నేను జ్ఞానం 2 లేవు. ఇడ 2 లేవు. మరి దాంట్లో గుణాలు కలిసినాయి కదా, దీంట్లో బుద్ధి గుణాలు కలిసినాయి అంతే. బుద్ధి గుణాలు కలిసినాయి మనకు. ఆ వాస్తవికంగా ఉండేది వాసన తప్ప ఏమీ లేదు. ఆ మిగతా నీళ్ళ, అగ్ని, వాయువు అవన్నీ దాంట్లో కలిసి నువ్వు ఏందో లెక్క పెడుతున్నావు 12 అని. ఎట్లా వీలవుతుంది? అది ఎట్లా వీలవుతుంది? పృథివీ అన్నప్పుడు వాసననే ఉంటుంది, దాంట్లో ఇంకోటి ఏది ఉండదు. నీకు సరిగా అర్థమయ్యో అర్థం కాకనో, సరిగా అధ్యయనం చేసి అధ్యయనం చేయకనో, లేకపోతే నీకు గంతే తోసిందో కానీ సిద్ధాంతానికి భంగం. అది సిద్ధాంతానికి భంగం. పృథివీ వాసన, వాసననే పృథివీ ఎట్లనో, నేనే జ్ఞానం, జ్ఞానమే నేను. ఇక మిగతా అన్నీ దాంట్లో ఇంకా 11 గుణాలు దాంట్లో కలిసినా ఉన్నా కదా. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ఈ బుద్ధి నాకు సంయోగం అయిపోయి, ఆ బుద్ధి సంయోగంతో కంటితో చూసేది, చెవితో వినేది, నాలుగుతో రుచి చూసేది, ముక్కుతో వాసన చూసేది, ఇట్లా అయింది అంతే.
పృథివీ తప్ప మిగతా ద్రవ్యాల యొక్క గుణాలు కొన్ని పృథివీలో ఆపాదింపబడ్డట్టుగా బుద్ధి ధర్మాలు మనలో ఆపాదింపబడ్డాయి తప్ప మా దగ్గర ఎక్కడవయ్యా బాబు, నేను కేవలం జ్ఞానస్వరూపాన్ని, వృత్తులు నాకేం తగలబెడతావు నువ్వు? వృత్తి నా స్వరూపం కాదు, జ్ఞానం నా స్వరూపం. మరి నేను చూస్తూనే ఉంటాను అన్నాను కదా, మనం జ్ఞానస్వరూపులం కదా, మరి జ్ఞానస్వరూపం చూస్తూనే ఉంటాను. అవును. మరి చూస్తూనే ఉంటాను అన్నది కూడా ఒక గుణమేగా? గుణం కాదు, స్వరూపం అది. అంటే చూచేది నా స్వరూపం, జ్ఞానమే నా స్వరూపం, చూసేదే నా స్వరూపం, అంతే. జ్ఞానం అంతే. అది చూసేదాన్ని ఎప్పుడు వస్తుంది అంటే బుద్ధి తోడైనప్పుడు వస్తుంది. మన జ్ఞాన స్వరూపంలో ఉంటుంది. లేకపోతే నేను చూడటం కానీ నా జ్ఞాన స్వరూపం అంతే, అట్లా ఉంటుంది. జ్ఞానం అంతే. ఇప్పుడు మనం కూడా ఇట్లున్నాం అనుకో, మనకేం ఉండదు. ఎవరన్నా మనిషి రాగానే చూసేది వస్తుంది ఒకటి, అప్పటిదాకా ఏముండదు మనకు. మనం సుషుప్తులు ఎట్లున్నామో, సమాధిలో ఎట్లున్నామో, జాగ్రత్తలు కూడా అట్లాగే ఉన్నాం, ఏం తేడా లేదు మనకు. ఇప్పుడు మనకు బుద్ధి ఇంద్రియాలు తోడైనాగా ఇట్లా గమ్మన కూర్చున్నాను అనుకో, మనకేం అనిపించదు. ఎవరన్నా రాగానే ఈ బుద్ధి అని తోడైనాయి కాబట్టి మనకు అట్లా చూస్తున్నట్టు, వింటున్నట్టు, మాట్లాడుతున్నట్టు బుద్ధి వ్యవహారం అంతా మన మీద పడుతుంది అన్నమాట. అట్లా బుద్ధితో ఆధ్యాత్మ్యాన్ని పొంది మనకు అట్లా భ్రమ ఏర్పడుతుంది. ఏ విధంగానైతే పృథ్వీలో ఒకటే గుణం ఉందో, అనేక గుణాలు మీరు ఆపాదించుకున్నారో, ఆ విధంగానే పృథ్వీ వాసన, వాసనే పృథ్వీ ఎట్లనో, నేనే జ్ఞానం, జ్ఞానమే నేను, భిన్నం లేదు మా జ్ఞాన స్వరూపం. అవును. మిగతా బుద్ధి మన నుండి ఉత్పత్తి అయ్యి, ఇంద్రియాలు శరీరం ఉత్పత్తి అయ్యి, మిగతా అని మన దాంట్లో కలిసినాయి మన ఎట్లయితే అవి వృత్తులయ్యి, అంతే కదా, కలిసినవి వృత్తులయ్యి, మన జ్ఞాన స్వరూపానికి ఇబ్బంది ఏమీ లేదు. అవును. నాలో సాక్షిత్వం కూడా లేదు. సాక్షి వస్తూ ఉంటే సాక్షిత్వం ఉంటుంది. అంటే నేను సాక్షిని కూడా కాదు. సాక్షి అంటే మరి బుద్ధి ఉంటే సాక్షిత్వం ఉంటుంది కదా. బుద్ధి లేదు. బుద్ధి ఉంది కదా మీకు. ఇప్పుడు సుషుప్తి అవస్థలో బుద్ధి లేదు. ఇప్పుడు బుద్ధి లేదు కదా, లేని దానికి సాక్షి ఉన్నావు కదా, అభావానికి సాక్షిని. ఇంకా బంధనంలో ఉన్నావు కదా, మోక్షంలోకి వెళ్ళిపోలేదు కదా, ఇది బంధన వ్యవహారం నడుస్తుంది కదా. నువ్వు ఎట్లా బంధనంలో ఉన్నావు, జాగ్రత్తలో ఎట్లా బంధనంలో ఉన్నావు, స్వప్నంలో ఎట్లా బంధనం ఉన్నావు, సుషుప్తిలో ఎట్లా బంధనం ఉన్నావు అన్ని స్వరూపాన్ని చెప్తున్నాడు ఇక్కడ. బంధన స్వరూపం ఇది, మోక్ష స్వరూపం రాలే ఇంకా. మన బంధనం నీ సంసార కథ నువ్వు చెప్తున్నావు, నా సంసార కథ నేను చెప్తున్నట్టున్నది ఇది. అర్థమైందా? ఇది వ్యవహారం అన్నమాట. అందుకనే ఇక్కడ మనకు నైయాయికులు చెప్పేది ఇక్కడ సెట్ కాదు. ఆత్మల గుణాలు ఉన్నాయి, అవన్నీ కలిసి ఇట్లా అయింది, నేను వేరు, నా గుణాలు వేరు, ఇట్లా నా శక్తులు గిక్తులు అంటే అంత మీరు తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. అంటే నీకు తెలివి తక్కువ నేను అనను, నీకు గంతే తెలివి ఉంది, నీకు అంతే తెలివి ఉంది. కానీ తప్పు. పృథివే వాసన, వాసనే పృథివీ, నేనే జ్ఞానం, జ్ఞానమే నేను. ఆయన కామెంట్ కూడా పెట్టిండు మంచిగా, నేను జ్ఞానము నేను వేరు కాదు, జ్ఞానమే నేనే జ్ఞానం అని కామెంట్ పెట్టిండు ఆయన. ఆయన ఎవరు మంచిగా వారు పెట్టిండు ఆలోచన చేసి. అది అన్నమాట. అయితే ఇది సుషుప్తిలో ఉంది కదా. ఆ సుషుప్తిలో మన స్వరూపం ఎట్లుంటుందంటే, పృథివీ వాసన రూపమైన ఎట్లుంటుంది తన స్వరూపంలో, పృథివీ వాసన రూపమైన ఎట్లుంటుందో అట్లా మన స్వరూపంలో మనం ఉన్నాం. ఇంకా మన లోట ఏది కాలే అంటే నీళ్ళ గుణాలు, అగ్ని గుణాలు, వాయు గుణాలు, ఆకాశ గుణాలు పృథివీలో కలవలేదు. ఆ విధంగానే మనం సుషుప్తులు ఉన్నప్పుడు బుద్ధి గుణాలు, మనస్సు గుణాలు, ఇంద్రియ గుణాలు, బయటి ప్రపంచ గుణాలు ఏది కలవలే, మనం స్వచ్ఛందంగా ఉన్నాం. పృథివీ పరమాణువులో కేవలం పృథివీ వాసనే పృథివీ ఎట్లుందో మనమే జ్ఞానము, జ్ఞానమే మనమని మన జ్ఞానస్వరూపం మోక్ష స్థితిలో ఉన్నాం మనం. అప్పుడు మనము మోక్ష స్థితిలో ఉన్నాం. మనం మోక్ష స్థితిలో ఉన్నామని మనకు తెలియదు, కానీ అప్పుడు మోక్ష స్థితిలో ఉన్నాం. అది జాగ్రత్తలో కూడా అట్లుంటే మోక్ష స్థితి ఉన్నట్టు. అది తాత్కాలిక మోక్షం, అది బలవంత మోక్షం, అది అనుకోకుండా పడ్డదన్నమాట. అందుకనే ఇప్పటి వరకు మనం ఏదైతే ఇప్పుడు యద్వైతన్న జిఘ్రతి, జిఘ్రన్వైతన్న జిఘ్రతి అని చెప్పుకున్నాం కదా, 7 రకాలు.
ఈ 7 రకాలు 7 శక్తులు కాదు, పాడు కాదు. ఇదంతా స్ఫటికం దగ్గర పువ్వు పెట్టినప్పుడు పువ్వు యొక్క రంగు స్ఫటికానికి వచ్చినట్టుగా ఈ బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రపంచం అంతా కలిసి మనం అట్లా అనిపిస్తుంది, కానీ మనది అట్లా స్వరూపం కాదు. పృథివే వాసనే పృథివేట్లో, దాంట్లో భిన్నంగా ఇంకో ఏది లేదో, నేనే జ్ఞానమే నేను, దీనికంటే భిన్నంగా ఇంకొకటి ఏది లేదు, ఉండేది జ్ఞానమే. ఆ జ్ఞానమే మనకు ఇంద్రియాలు తోడైనప్పుడు మనకు అట్లా కంటితో చూడడము, చెవితో వినడము, ముక్కుతో వాసన చూడడం, నాలుగుతో రుచి చూడడము, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో చేస్తాము. అభావమైనవి, కేవలం అభావమేమో సుషుప్తి అవస్థలో చేస్తాము. మనకి ఇన్ని రకాల గుణాలు ఏం లేవు, మనది జ్ఞానమే మన స్వరూపం అనేది ఇక్కడ సిద్ధాంతం అన్నమాట. ఇంతవరకు జ్ఞానమే మన స్వరూపం అనేది సిద్ధాంతం. ఇది ఇంకా మరి దీని తర్వాత ఇంకా కొంచెం ఉన్న సుషుప్తికి సంబంధించింది. ఎత్రవా అన్యదివస్యాత్ తత్ర అన్యో అన్యత్ పశ్యేత్, అన్యో అన్యత్ జిఘ్రేత్, అన్యో అన్యత్ రసయేద్, అన్యో అన్యత్ వదేత్, అన్యో అన్యత్ శృణయాత్, అన్యో అన్యత్ మన్వీత, అన్యో అన్యత్ స్పృశేద్, అన్యో అన్యత్ విజానీయాత్. ఈ మంత్రం ఇంకా రేపు చెప్పుకుందాం. ఇది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.